పదవే కోకిలమ్మ, పద వెళ్దాం. నాన్న అత్తయ్య చిటిమా, మీ అమ్మ నాన్న వెళ్ళిపోతుంటే ఆపకుండా అలా వదిలేసావేంటి? వద్దు బావా, ఆ లాయర్ పేరు చెప్పగానే మా నాన్న కళ్ళల్లో కనపడ్డ భయం చాలు. వాళ్ళు నా దగ్గర ఏదో నిజం దాతున్నారా అని అనుకోవటానికి. లాయర్ నన్ను కలిసాడు అనగానే వాళ్ళు పడ్డ కంగారు చాలు. ఆ లాయర్ చెప్పింది అక్షరాల్లో నిజమేనా అనుకోవడానికి. నిజమే చిట్టమ్మా, కానీ ఆ నిజమేంటో మీ అమ్మ నాన్నల నోటి వెంట వింటే బాగుండేది కదా. అది జన్మలా జరగదు బావా. ఎందుకంటే నాకెప్పటికీ వాళ్ళే నిజమైన తల్లి తండ్రి. వాళ్ళే నన్ను కన్న అమ్మ నాన్న. అది కాదు చిట్టమ్మా, నేను చెప్పేది. వద్దు బావా, కోకిలమ్మ కుటుంబరావులు నా కన్న తల్లి తండ్రి కాదు అన్న నిజాన్ని నేను భరించలేను. నిజంగా నా కన్న తల్లిదండ్రి నన్ను ఎత్తుకుంటూ వచ్చినా ఈ పెంచిన తల్లిదండ్రుల్ని మాత్రం నేను వదులుకోలేను బావా, వదులుకోలేను కూడా. నిజమే చిట్టమ్మా, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. నేను కాదనట్లేదు, కానీ నిన్ను కన్న నిజమైన తల్లిదండ్రి ఎవరో నీకు తెలియాలి కదా. ఖచ్చితంగా తెలియాలి బావా, తెలుసుకుంటాను కూడా. అసలు నేను నా తల్లిదండ్రులకి దూరం అవటానికి కారణం ఎవరో తెలుసుకుంటాను. ఆ తర్వాత నేను అలా దూరం అవటానికి కారణం ఏంటో తెలుసుకొని అలా అంత సొత్తాను. అమ్మయ్యా, ప్రస్తుతానికైతే చిట్టమ్మకి నిజం తెలియలేదు. ఎప్పటికీ తెలియకూడదు కూడా. తెలిసేలోపు ఏదో ఒకటి చేస్తాను. ఆ వీరనారాయణ గాణ్ణి ఈ చిట్టమ్మకి దొరక్కుండా చేస్తాను. అవతారం అక్క, ఆ లాయర్ గాడు ప్రాణాలతో ఉంటే ఏదో ఒక రోజు చిట్టమ్మని కలిసి నువ్వే జమీందారు గారి కూతురువని చెప్పేస్తాడ్రా. అదే జరిగితే ఆ వీరనారాయణ మనిద్దరిని చంపేస్తాడ్రా. నిజమే అక్క, కానీ ఈ ఎదవ తప్పించుకున్నాడు కదా. ఈసారి దొరికితే మాత్రం వదలనక్క, ఖచ్చితంగా నేనేసేస్తాను. ఆణ్ణి నువ్వేసేయకపోతే నేను నిన్నేసేస్తాను. అక్క, మరి లేకపోతే వాడు ప్రాణాలతో ఉండడం ఎంత ప్రమాదమో తెలుసు కదా. ఇప్పటికే చిట్టమ్మకి అనుమానం వచ్చేసింది. దాని అనుమానం కనుక బలపడిందంటే మన మనుగడ చాలా కష్టంరా. అర్థమైందక్క. ఆ పులిగాడికి కోటిగాడికి చెప్పి ఆళ్ళను కూడా ఎతకమని చెప్తాను. ఆ పనేదో తొందరగా చెయ్యి. మా కాలనీ అక్కల్లారా, చెల్లెళ్ళలారా, నీళ్లు దొరకని అభాగ్యులారా, అందరూ బింజలు పట్టుకుని వచ్చేస్తే బేగా నింపుకొని వెళ్ళిపోవచ్చు. రెండక్కల్లారా, రండి రండి అక్కల్లారా, అక్కలారా, చెల్లెలారా, నీళ్లు తీసుకోండి. ఓ సుబ్బలక్ష్మక్క, బంగారం కంటే విలువైన నీళ్లు వచ్చేసాయి. రండి రండి త్వరగా రావాలి. వాటర్ ట్యాంక్ నువ్వు తీసుకొచ్చావేంట్రా? మున్సిపాలిటీ వాళ్ళు కదా తీసుకొచ్చేది. ఏం చేయమంటావు అక్క? ఈ ట్యాంక్ లో ఉన్న నీళ్లు సరిపోకపోతే కనీసం నా కన్నీళ్లతోనైనా మీ కడుపులు నింపుదామని వచ్చారక్క. ఎదవన్నారు ఎదవా, నీ కళ్ళేమన్నా కలుసేసాలనుకున్నావంట్రా తాగి కడుపు నింపుకోడానికి? అబ్బా అబ్బా, ఇదెవర్రా ఎట్టా కొట్టింది? ఇక్కడ పుట్ట మీద కొట్టింది కాబట్టి సరిపోయింది. ఇంకాస్త కింద కొట్టుంటే ఏంటి పరిస్థితి? ఒరే కోటి, అబ్బా, అక్క ఫుల్లుగా కళ్ళు తాగిద్ది అనుకుంటారా? ఈవిడ ముందు గనక మనం పొరపాటున మందు తాగామనుకో మనకు మిగలకుండా తాగేసిద్రోయ్. అవును బాబోయ్, ఈవిడ గారి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉండవే, నేను కూడా వస్తాను.
పెద్దమ్మా పోయిన నెల పెదనాన్న పోయాడు అంటకో. అవునరా పులి, గుండ్రాయిలాగా ఉండేవాడు గుండెపోటు వచ్చిపోయాడురా. బాధపడకు పెద్దమ్మా, నీ దెబ్బకి ఇన్నాళ్ళు బతుకుంటమే కష్టం. ఆ, ఆ, ఉమ్. ఇన్నాళ్ళు దెయ్యంతో కాపురం చేశాడు, ఇప్పుడు దేవుడి దగ్గరకు పోయాడు. అవును, నువ్వేమన్నా నీళ్ళు వేసుకున్నావా లేదా? ఏట్రా అన్నావు? నా మొగుడు పోయి నెల అయితే ఇప్పుడు నన్ను నువ్వు ఇల్లేసుకున్నావంటావా? నిన్ను చచ్చినోడా? నీకు మాయరోగమంట్రా? కొట్టండి, ఏ, కొట్టండి, ఆగండి. కొట్టండి. ఆగండి తల్లులారా, ఆగండి, ఆగండి. ఇంతకీ మేమేం తప్పు చేశావు? తప్పున్నారా యాదవా? మొగుడు చచ్చిపోయిన ఆడదాన్ని పట్టుకుని నీళ్ళేసుకున్నావని అడుగుతావా? ఇందులో తప్పేటుంది? కాలనీకి నీళ్ళు రావట్లేదు కదా, స్నానం చేసావా అని అడిగాను, అది కూడా తప్ప? ఓరు నీ పోసుగాలా, స్నానం చేసావా అని అడగడానికి నీళ్ళేసుకున్నావా అని అడుగుతావా? అవును పెద్దమ్మా, నీకు తప్పుగా అర్థమైనట్టుంది, నన్ను క్షమించు పెద్దమ్మా. ఏడ్సేవులే ఎడ్డి యాదవా, ఇంకొంచెం ఉంటే బిందెలతో కొట్టి చంపేద్దుము. తప్పక ఆ, ఆ. రండి నీళ్ళు పట్టుకుందాం. పట్టుకోండి, పట్టుకోండి. ఏంటి బాలుతాను మనకి? ఏదేంటి నీళ్లు పోయడానికి వచ్చి ఆపేస్తారేంటి? నీళ్ళు అయిపోయినాయి అమ్మా. ఏటేటి పట్టుమని 3 బిందెలు కూడా నీళ్లు పోయలేదు, అప్పుడే నీళ్ళు అయిపోనాయా? కనీసం 3 బిందులైనా వచ్చినందుకు సంతోషించండి. ఆ, ఇక చాలే కాని పోండి, పదరా. పద బావా. ఇదేం అక్రమరా, ఇదే న్యాయం? 2 రోజులుగా నీళ్ళు లేక అల్లాడిపోతుంటే ఇప్పుడు వచ్చి 3 బిందెలు నీళ్లు పోసి అయిపోయినాయి అంటారా? ఒరే మర్యాదగా ట్యాంకులో ఉన్న నీళ్ళని పోయండి, లేదంటే బిందెలతోనే సమాధానం చెప్తా. అబ్బా, నాకు కావాల్సింది ఇదే కోపం, ఇదే ఆవేశం. అక్కలు, మీకు నీళ్ళు అయిపోయినందుకు నాకు బాధగానే ఉంది, కానీ ఏడు చేస్తాం, అంతా మేరు కోకిలమ్మ గారి ఆజ్ఞ. ఏంటి కోకిలమ్మ గారి ఆజ్ఞ? అవునక్కలు, ట్యాంకులో సగం మీకు పోసి మిగతా సగం వాళ్ళింటికి అట్టుకొచ్చేయమంది. కోకిలమ్మ నీళ్ళ ట్యాంక్ ఇంటికి తీసుకురమ్మందా? ఓసి నీ బాండపడా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆపండి, మీతో నాకు మాట్లాడి. అరే కోకిలమ్మకు ఫోన్ చేయి. అట్టాగే బావా. అక్క, ఇదిగో అక్క, ఆ కోకిలం ఫోన్ తీసుకొచ్చాను. బావా, ఆ కోకిలమ్మ ఫోన్ చేస్తుంది బావా. ఇదిగో మీరే చూశారుగా, కోకిలమ్మ గారే ఫోన్ చేశారు. హలో, ఏరా పులి, మన ప్లాన్ వర్కౌట్ అయిందా? కోకిలమ్మ గారు, ప్లాన్ వర్కౌట్ అయిపోయిందండి. సగం ట్యాంక్ పోసారండి, మిగతా సగం మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నానండి. వెరీ గుడ్. ఇప్పుడే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి కోకిలమ్మ అరాచకాలన్నీ బ్రేకింగ్ న్యూస్ లా చెప్తాను. అట్టాగే కోకిలమ్మ గారు, మీరు చెప్పినట్టే చేస్తామండి. అమ్మా చూసావు కదా, నీ ఫోన్ని వాడి కాకినాడ జనాల దృష్టిలో నువ్వు అవినీతి చేస్తున్నావని, అక్రమాలకి పాల్పడుతున్నావని జనాలు నమ్మేలా చేస్తోంది. దీనికి తగిన బుద్ధి చెప్పలేదనుకో, మనం బుద్ధి తక్కువలాగా జనాల ముందు నిలబడాలి. ఏముంది, ఆవిడ గారి ప్లానే అమలు చేద్దాం. చెప్తాను పద.
చెప్పు కాంతమ్మ, ఏంటి విషయం? ఏమీ లేదు సార్. మీరు ఎంతో నమ్మకంతో ఆ కోకిలమ్మని మేయర్ సీట్లో కూర్చోపెడితే ఆవిడ ఎన్ని అక్రమాలు, ఎన్ని అవినీతి పనులు చేస్తుందో తెలుసా? ఏంటి, కోకిలమ్మ అక్రమాలకు పాల్పడుతోందా? అవినీతి పనులు చేస్తోందా? అవును ఎమ్మెల్యే గారు, ఇంత దిగజారిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదండి. ఏం చేసిందమ్మా? నా నోటితో నేను చెప్పడం దేనికి? మీరు మా ఇంటికొచ్చేయండి. ఆవిడ చేసే అక్రమాలు మొత్తం స్వయంగా మీరే చూడొచ్చు. అలాగే అమ్మా, ఇప్పుడే వస్తున్నా. అలాగే సార్. ఇదిగో స్వయంగా కోకిలమ్మ గారే ఫోన్ చేయడం మీ కళ్ళారా మీరే చూశారుగా. దయచేసి మాకు అడ్డుపడకండి. ఏదన్నా ఉంటే మేయర్ గారి ఇంటికి వచ్చి తేల్చుకోండి. ఏం చేద్దామే? నువ్వు తిప్పరాబంటే నువ్వు రారా. పద బావా. ఇదేంటే పోనీ పద. పోనీ పోనీ. బాయ్ బాయ్. ఇదిగో అందరం మేరీ గారింటికి వెళ్ళి అక్కడే ఈ పంచాయతీ తేల్చుకుందాం. పదండి, పదండి. ఒరే తమ్ముడు, అక్క, ఈ పులిగాడింట్రా ఇంకా రాలేదు. ఆ పులిగాడి సంగతి తర్వాత అక్క, ఈ ఎమ్మెల్యే కూడా ఇంకా రాలేదేటి? అదిగో వాటర్ ట్యాంకర్ కూడా వచ్చేస్తుంది అక్క. ఇక్కడే ఇక్కడే ఇక్కడే. ఆపు 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 ఆపు. కాంతమ్మ గారు, మీరు చెప్పినట్టే ట్యాంకర్ తెచ్చామండి. మీరు చెప్పిన ట్యాంకే వచ్చామండి. వెరీ గుడ్ రా పులి. ఇంకా సేపట్లో ఆ ఎమ్మెల్యే గారు కూడా వచ్చేస్తారు. ఆయన సమక్షంలోనే పంచాయతీ పెడదాం. మేయర్ కోకిలమ్మ పరువు తీసేద్దాం. కాకినాడ జనాలందరితో కోకిలమ్మని కుమ్మించేద్దాం. అదిగో అక్క, మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చేసారే. సూపర్. కాలం కలిసి రావడం అంటే ఇదేరా. వెళ్ళి చిట్టెమ్మని కోకిలమ్మని పిలుచుకురా. అలాగే అక్క. నమస్కారం ఎమ్మెల్యే గారు. చూసారా ఎమ్మెల్యే గారు, ఆ మేయర్ కోకిలమ్మ ఎంతకి తెగించిందో. కాకినాడ జనాలు తాగాల్సిన నీళ్లని మా ఇంటికి తెప్పించుకుంది. అంటే ఎంత అవినీతికి, ఎంత అక్రమాలకి పాల్పడుతుంది చూడండి. ఇలాంటి స్వార్థపరురాలికి మేయర్ సీట్లో కూర్చునే అర్హతే లేదండి. చూడు కాంతమ్మ, కోకిలమ్మ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకున్నానేమో అని ఇప్పుడు అంతే అనిపిస్తుంది. కదా సార్ మరి. నమస్కారం. ఈ నమస్కారాల తర్వాత నువ్వు ఇలాంటి తలతిక్క పనులు చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. చిట్టమ్మా, మీ అమ్మ ఏమంటుందో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదమ్మా. నువ్వైనా చెప్పమ్మా. మా అమ్మ కకృతి పని చేయడం ఏంటా అని షాకింగ్ అవుతుందండి. మీ అమ్మ షాక్ అవ్వడం కాదు, ఆవిడ చేసిన పనికి ఎమ్మెల్యే గారే షాక్ అవుతున్నారు. మీరు ఎంత అవినీతి పరులు కాకపోతే, ఎంత స్వార్థపరులు కాకపోతే, కాకినాడ ప్రజల దాహం తీర్చాల్సిన మీరు వాళ్ల నోరు కొట్టి వాటర్ ట్యాంకర్ని మనింటికి తీసుకొస్తారా? జనాలు తాగాల్సిన నీళ్లు మనింటికి తీసుకురావడం ఏంటి? అవునమ్మా, ఇంతకుముందే అత్తయ్య గారు మున్సిపల్ ఆఫీస్కి కాల్ చేసి ఆ వార్డు జనాలకి వాటర్ ట్యాంకర్ పంపించమని రికమెండ్ చేశారు. అలాంటిది వాటర్ ట్యాంక్ని మన ఇంటికి ఎందుకు తీసుకొస్తారు? ఎలా తీసుకొస్తారో మేం చెప్పడం కాదండి, ఇదిగో ఈ ఊరు జనాలే చెప్తారు. ఇదిగో అక్కలు, అత్తలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, నేను మీ అందరికి నీళ్లు పోస్తున్నప్పుడు ఈ మేయర్ కోకిలమ్మ గారు ఫోన్ చేసి ఏడు చెప్పారు, మీరే చెప్పండి. చెప్పడానికి సిగ్గేస్తుంది. ఆయన చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నా. ఎమ్మెల్యే గారు, ఈ కోకిలమ్మ గారు ఈ పులిగాడికి ఫోన్ చేసి నీళ్ళ ట్యాంక్ వెళ్ళి ఇంటికి కట్టుకొచ్చేయమన్నారండి. అది మా చెవులారా విన్నాం. లేదు, ఇదంతా అబద్ధం. మా అమ్మ ఈ పులిగాడికి ఫోన్ చేయడం ఏంటి? కాకినాడ జనాల ముందు మమ్మల్ని దోషుల్ని చేయాలని, మేము తలదించుకొని నిలబడాలని
ఇదిగో ఈ కాంతమ్మ గారితో ప్లాన్ చేశారు. ఏయ్ నోర్మోయ్, చేసిన ఏదో పని చాలక ఆ నేరాన్ని నాకు రుద్దాలని చూస్తున్నావా? ఎమ్మెల్యే గారు, ఒక్కసారి ఆ పులిగాడి ఫోన్ చెక్ చేయండి. దాంట్లో గనక కోకిలమ్మ ఫోన్ నంబర్ ఉందనుకోండి, ఈ కోకిలమ్మ అవినీతికి పాల్పడ్డట్టే. నంబర్ లేదనుకోండి, వాళ్ళు చెప్పినట్టే ఇదంతా నేను ప్లాన్ చేసి కోకిలమ్మని ఇరికించాలని చూసినట్టే. నేను చెప్పింది నిజమో, ఈ చిట్టమ్మ చెప్పేది నిజమో మీరే చెక్ చేయండి సార్. రే పులి, నీ ఫోన్ ఇవ్వు. వద్దండి, ఎంత కాదన్నా మేయర్ గారు ఉప్పు తిన్న విశ్వాసం ఉందండి. నా చేతులతో నేను ఈ ఫోన్ ఇవ్వనండి. నా చేతితో నేను ఇస్తాలే బాబా. తీసుకోండి తీసుకోండి. చేశావు కదా కోకిలమ్మ. చూసారా, ఆ కోకిలమ్మ గనక పులిరాజు గాడికి ఫోన్ చేసి ఉండకపోతే వాడి ఫోన్లో కోకిలమ్మ ఫోన్ నెంబర్ ఎందుకుంటుంది? అంటే ఇదంతా కోకిలమ్మ తన స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డట్టే కదా. ఆ నీళ్ల ట్యాంకర్ను తనే స్వయంగా ఇంటికి తెప్పించుకున్నట్టే కదా. అవును కాంతమ్మ, ముమ్మాటికి కోకిలమ్మ తప్పు చేసింది. మన పార్టీ పరువు తీసింది. నా దృష్టిలో, జనాల దృష్టిలో కోకిలమ్మ అవినీతి పర్రాలని తేలిపోయింది. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదండి. రెండోసారి తప్పు చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. ఎమ్మెల్యే గారు, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. మా అమ్మ ఎప్పటికీ ఇలాంటి పని చేయదు. చాలేవమ్మా. ఈనేవాళ్ళు ఎర్రోళ్ళైతే సినిమా హీరోల కన్నా గొప్పోళ్ళు అన్నారు. ఎన్నికల ముందేమో మీకు ఎలాంటి కష్టం వచ్చినా మేం తీరుస్తాం అంటారు. ఇప్పుడేమో మా నోటికాడ నీళ్లు కాజేసి మమ్మల్ని కష్టాలు పాలు చేస్తున్నారు. మీలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే మాటలతో కాదు, బిందెలతోనే సమాధానం చెప్పాలి. ఇంకా చూస్తారంటే రండి రండి, ఇంకా చూస్తారంటే కొట్టండి. అరే అయ్యో, కొట్టండి. నీళ్ళు పంపించి నిన్ను బిందెలా మజాకాడా? వచ్చేస్తుంది మధ్యలో. మా అమ్మ ఏ తప్పు చేయలేదండి, దయచేసి అమ్మని చెప్పండి. అయ్యో అవతారం, ఏం జరుగుతుందిరా? ఆగండమ్మా. కాంతమత్త, మా అమ్మని కొట్టొద్దని చెప్పండి. మీకు దండం పెడతాను కాంతమత్త, అమ్మని చెప్పండి. నేను చెప్తే మాత్రం వాళ్ళు ఆగుతారా చిట్టి? అది కాదు చిట్టి. అయ్యో నేను మాట్లాడతాను. ఇదిగో ఇదిగో నా కాకినాడ ప్రజలారా వినండి. ఒక్క నిమిషం నా మాట వినండి. ఆగండి, ఆపండి, ఆపండి. అయ్యో కోకిలమ్మ, అయ్యో అప్పుడే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా? అయ్యో, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా కోకిలమ్మ? అయ్యో అయ్యో కోకిలమ్మ, అయ్యో అయ్యో కోకిలమ్మ, ఎంత పని జరిగిపోయింది కోకిలమ్మ. అప్పుడే మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావా కోకిలమ్మ? అయ్యో కోకిలమ్మ. ఇదంతా నా ఊహ. ఇంకా జనం కోకిలమ్మని కొట్టలేదా? ఏడతా
కోకిలమ్మ కోకిలమ్మ అని గుండెలు పగలేలా ఏడ్చుతున్నావా? ఓహో, ఈ కాకినాడ జనాలంతా కలిసి మా అమ్మని కుమ్మేసినట్టు కలగన్నావా ఏటే? చచా, నేనెందుకు కలగంటాను? ఇంకా సేపట్లో జరగబోయేది అదే కదా. ఏటేటేటి? ఇంకా సేపట్లో జరగబోయేది అదేనా? చూసారు ఎమ్మెల్యే గారు, ఈ ఊరి జనాలంతా కలిసి మా అమ్మని సిద్ధగొట్టేసినట్టు, మా అమ్మ చచ్చిపోయినట్టు మా కాంతమ్మత్తా ఊహించుకోవడమే కాకుండా ఖచ్చితంగా జరిగిద్ది అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తోంది. అంటే అర్థమేంటి? ఇదంతా కాంతమ్మ గారి ప్లానింగ్ అనే కదా? చాలే, చెయ్యాల్సిందంతా మీరు చేసి నేను ప్లాన్ చేశానంటారేంటి?